హెచ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై పారామీటర్స్. సో హెచ్ పారామీటర్స్ ఆల్రెడీ నేను ఇక్కడ రాసుకుంటున్నాను. v1 ఈక్వల్ టు h11 i1 ప్లస్ h12 v2, i2 ఈక్వల్ టు h21 i1 ప్లస్ h22 v2. సో ఈ హెచ్ పారామీటర్స్ అయినా వై పారామీటర్స్ అయినా ఏబిసిడి పారామీటర్స్ అయినా జెడ్ పారామీటర్స్ అయినా మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈక్వేషన్స్ రాకుండా వీటిని డిఫైన్ చేయాలన్నమాట. సో కాబట్టి ఆల్రెడీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో దాన్ని ఒకసారి ఆ వీడియో చూసి మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో v1 i1 i2 రాసాము. తర్వాత నెక్స్ట్ వై పారామీటర్స్ అంటే i1 ఈక్వల్ టు y11 v1 ప్లస్ y12 v2, i2 ఈక్వల్ టు y21 v1 ప్లస్ y22 v2. సో ఇవేమో కాన్స్టెంట్, ఎందుకంటే ఫస్ట్ వచ్చినటువంటి పారామీటర్స్ కాబట్టి కాన్స్టెంట్, ఇవి కంపారిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఈ రెండింటిని మనం చేంజ్ చేస్తాం అనమాట. సో ఇందులోకి వెళ్ళి రెండింటిని కంపారిజన్ చేస్తే మనకు వచ్చేటువంటి మ్యాచింగ్ ఈక్వేషన్ ఏముంది అంటే ఈ ఈక్వేషన్ అనమాట. థర్డ్ ఈక్వేషన్ కంపారిజన్ అవుతుంది. i1 v1 v2 అంటే ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఇవి రెండు కూడా మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో దాంట్లోకి వెళ్ళి థర్డ్ ఈక్వేషన్ని తీసుకొని ఫస్ట్ ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ ఎట్లా ఉందైతే దానిలాగా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఈ థర్డ్ ఈక్వేషన్ తీసుకుంటే v1 y1, ఇక్కడ ఇది ఫస్ట్ ఈక్వేషన్ v1 ఉంది కాబట్టి దీన్ని కూడా v1లోకి కన్వర్ట్ చేస్తున్నాము. సో v1లో కన్వర్ట్ చేయాలంటే v1 y1 సైడ్ తీసి i1 ఇది ఇటు సైడ్కి వస్తే మైనస్ అవుతుంది. సో దాని ప్రకారం v1 ఈక్వల్ టు i1 బై y11 మైనస్ y12 బై y11 v2. సో దీంట్లోకి వెళ్ళి ఫిఫ్త్ ఈక్వేషన్ ఏముంది, మైనస్ y12 బై y11 v2 ప్లస్ y1 బై y11 i1, ఇది ఫిఫ్త్ ఈక్వేషన్ అవుతుంది. ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఈక్వేషన్ని కంపారిజన్ చేస్తాం. సో దానికి వెళ్ళి మనకు వచ్చేది h11 h12 వాల్యూస్ వస్తాయి. సో కంపారిజన్ ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 5. సో h11 ఈక్వల్ టు 1 బై y11 అండ్ h12 ఈక్వల్ టు మైనస్ y12 బై y11. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ అండ్ థర్డ్ ఈక్వేషన్ యూజ్ చేసేసాం కదా. ఇంకా మిగిలిన ఈక్వేషన్ ఏమున్నాయి, సెకండ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్. ఈ సెకండ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ నుంచి రిమైనింగ్ 2 హెచ్ పారామీటర్స్ని డిరైవ్ చేసుకుంటాం అనమాట. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4. సో ఏదైతే మనకి ఫిఫ్త్ ఈక్వేషన్ వచ్చిందో ఆల్వేస్ ఆ ఫిఫ్త్ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఈ యూజ్ చేయనటువంటి ఈక్వేషన్ ఇంకోటి ఏముంది మనకి, ఈ చేంజ్ అయ్యేటువంటి ఈక్వేషన్స్లో థర్డ్ అండ్ ఫోర్త్ ఉంటే థర్డ్ని ఆల్రెడీ యూజ్ చేసేసాం, ఫోర్త్ని యూజ్ చేయలేదు కాబట్టి ఈ ఫోర్త్లో ఏదైతే మనం v1ని డిరైవ్ చేసుకున్నామో ఫిఫ్త్ ఈక్వేషన్ నుంచి ఆ v1 వాల్యూని తీసుకొచ్చి ఈ v1 ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నాం అనమాట ఫోర్త్ ఈక్వేషన్లో. సో ఆ v1 ప్లేస్లో రీప్లేస్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూస్ ఇవి. సో దీంట్లోకి వెళ్ళి i2 వస్తుంది, ఇది సిక్స్త్ ఈక్వేషన్ అవుతుంది. ఈ సిక్స్త్ ఈక్వేషన్ మనం సెకండ్ ఈక్వేషన్ తోటే కంపారిజన్ చేస్తాం. సిక్స్త్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్తో కంపారిజన్ చేస్తే మనకి h21 ఈక్వల్ టు y21 బై y11, h22 ఈక్వల్ టు y11 y22 మైనస్ y21 బై y11. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక 2 పారామీటర్స్ని డిరైవ్ చేసాము. ఇక్కడ h11 h12, ఇక్కడేమో h21 h22. టోటల్గా మనకి కావాల్సినటువంటి 4 హైబ్రిడ్ పారామీటర్స్ ఇక్కడ వచ్చేసాయి అన్నమాట. ఓకేనా, మీరు పాస్ చేసుకొని దీన్ని నోట్స్లో రాసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి కూడా.